లోక్సభ ఎన్నికల్లో భారాస నుంచి బీజేపీ నుంచి ఎన్ని ఈ మొత్తం 17 స్థానాలకు ఎంతమంది పోటీలో ఉన్నారనే విషయానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్న వారికి సంబంధించిన సంఖ్య, వారికి సంబంధించిన వార్తలే మీడియాలో ప్రధానంగా వస్తున్నాయి, కనబడుతున్నాయి. 17 లోక్సభ స్థానాలకు గాను 309 దరఖాస్తులు వచ్చినాయి. ఇందులో అతి తక్కువగా కేవలం నాలుగు దరఖాస్తులు వచ్చిన మహబూబ్నగర్ నుంచి, అత్యధికంగా వచ్చినాయి మహిబాద్ నుంచి 48, వరంగల్ నుంచి 42 దరఖాస్తులు వచ్చినాయి తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని. ఇక్కడ ఇంకా దీంట్లో కొంచెం చూస్తే కనుక మహిబాద్ ఎస్టీ నియోజకవర్గం నుంచి 48 మంది దరఖాస్తు చేస్తున్నారు. వరంగల్ ఎస్సీ నియోజకవర్గం 42 మంది దరఖాస్తు చేస్తున్నారు. పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం 29 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాగర్ కర్నూలు ఎస్సీ 26, ఆదిలాబాద్ ఎస్టీ 22. అంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల నుంచి అత్యధిక మంది దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో పాటుగా భువనగిరి నుంచి మాత్రం 28 వచ్చినాయి. అక్కడ భువనగిరి నుంచి 20 రావడానికి కారణం బీసీలు ఎక్కువ మంది ఆ లోక్సభ సీటుకు పోటీ పడుతున్నారు. బీసీలు ఉన్న దగ్గర ఎస్సీ ఎస్టీలు ఉన్న దగ్గర ఎక్కువ ఉన్నది. బీసీలు పోటీ పడుతున్న దగ్గర ఆ ఎస్టీ ఎస్టీల తర్వాత రెండో స్థానంలో ఉన్నది బీసీలు పోటీ పడుతున్నది. మరి ఎస్సీ ఎస్టీలలో ఎందుకు ఎక్కువ ఉన్నది? కారణం ఏమిటంటే ఈ గడిచిన 25-30 సంవత్సరాల కాలంలో ఎస్సీలలో ఎస్టీలలో విద్యావంతులైన వారి సంఖ్య పెరిగింది. వీరు వైద్యులుగా, లాయర్లుగా, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ స్థాయిల్లో పనిచేసిన వారు, విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నవారు, ఇలాంటి వారందరూ కూడా ఉన్నత విద్యావంతులు, సమాజంలో పేరు సంపాదించుకున్నవారు, అంతో ఇంతో ఆర్థికంగా ఎదిగిన వారు. ఆ సంఖ్య ఎస్సీ ఎస్టీలలో పెరిగింది. ఆ పెరిగిన కారణం వారు జీవితంలో ఆర్థికంగా ఎదగడంతో పాటుగా సామాజిక చైతన్యం అంతకు మించి పెరిగింది. ఈ పెరిగిన సామాజిక చైతన్యం ద్వారానే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా పోటీ కనిపిస్తున్నది. ఈసారి ఇక్కడ ఎస్టీ నియోజకవర్గాల నుంచి అత్యధికంగా ఉన్నది. అంటే ఆయా సామాజిక వర్గాల నుంచి రాజకీయ చైతన్యం పెరిగింది. అంటే కమ్యూనిస్టు పార్టీల ప్రభావం కావచ్చు, తెలంగాణలో వచ్చిన సామాజిక ఉద్యమాల ప్రభావం కావచ్చు, కారణాలు ఏవైనా సరే చట్టసభల ద్వారా తమ హక్కులను సాధించుకోవచ్చని, చట్టసభలో ఉంటేనే తమ సామాజిక సమూహాలకు మేలు చేసుకోగలమనే బలమైన భావన ఆయా సామాజిక వర్గాల్లో వచ్చిన కారణంగానే ఒక అంశం అది. రెండోది, సమాజంలో పేరు పరపతి హోదా ఉండాలంటే ఎంతో కొంత మిగతా ప్రధాన స్రవంతితో పాటు ఎదిగి ఉన్నాం కాబట్టి దానికి తోడు అదనంగా అధికారం కూడా ఉంటే దానికి అదనపు హంగవుతున్న భావన కూడా ఉండి ఉండవచ్చు. ఇట్లా 3-4 రకాల కారణాల వలన ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో, బీసీ నియోజకవర్గాలలో పోటీ ఎక్కువగా కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ నియోజకవర్గాలలో. దానికి తోడు అధికార పార్టీ ఉన్నది, గెలవడానికి అవకాశాలు ఉంటాయనే భావన కూడా ఉండవచ్చు. మొన్న అసెంబ్లీ ఎన్నికలైనవి. అసెంబ్లీ రూరల్ తెలంగాణలోనే ఎక్కువ పోటీ పడుతున్న స్థానాలు ఉన్నాయి. ఈ రూరల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే భావన కూడా ఒక కారణమై ఉండవచ్చు. ఇంతమంది పోటీ పడడం కారణమై ఉంటుంది. అంటే ఇక్కడ డబ్బుల ఖర్చు కంటే కూడా ఆ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ బీజేపీ కొంత కష్టపడుతూ కానీ కాంగ్రెస్లో ఉంటే కనుక గెలుస్తామన్న నమ్మకమే ఎక్కువ శాతం ఇంతమంది రావడానికి ప్రధాన కారణంగా కనబడుతున్నది.